ఇప్పుడు మనం 2024 18వ తేదీ మే నెల ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఆడబోతుందండి. ఇప్పుడు మనం బెంగళూరు అలాగే సిఎస్కే తరఫు నుంచి ఎవరు గెలుస్తారో గవ్వలేద్దామండి. గవ్వలు పడ్డాయండి, 5 గవ్వలు పడ్డాయండి. ఆర్సీబీ తరఫు నుంచి మాత్రం డూప్లెసిస్ సారథ్యంలో విరాట్ కోహ్లీ అనుభవపూర్వకంగా అలాగే మాత్రం విల్ జాక్స్ ఆట తీరు మూలంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్లు, ఆల్రౌండర్ షో చాలా వరకు నడిచే అవకాశం ఉందండి. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా రాణించే అవకాశం ఉంది. అలాగే సిఎస్కే తరపు నుంచి చూడాలంటే అపర చాణక్యుడు, అపర మేధావి, అలాగే మాత్రం మా భారతదేశంలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి యోగ బలం సాధించిన మహేంద్ర సింగ్ ధోని వారి మేధస్సుతో, ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో శివన్ దుబే ఆట తీరు పరంగా, అజింక్య రహానే ఆట తీరు మూలంగా చాలా వరకు రాణించే అవకాశం ఉందండి. ఈ మ్యాచ్ మాత్రం చాలా వరకు మాత్రం బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం ఉంది. హోరాహోరీగా నడిచే అవకాశం ఉంది. చివరి వరకు మాత్రం పోరాడే అవకాశం ఉంది. కానీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం తృటిలో మాత్రం బెంగళూరు టీం ఓడిపోయే అవకాశం ఉన్నదండి. కానీ బెంగళూరు టీం తరపు క్రీడా అభిమానులైనా సరే, సిఎస్కే తరపు అభిమానులైనా సరే ఈ ఆటను క్రీడా స్ఫూర్తిలో తీసుకోవాలి తప్ప కానీ సీరియస్గా తీసుకోవద్దని నా మనవి అండి.